హలో ఎవ్రీవన్. సో అరే ప్లేలిస్ట్ లో మనము ఇంకో క్వశ్చన్ ని చూద్దాము. సో ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు, రన్నింగ్ సమ్ ఆఫ్ 1D అరే. బేసిక్గా ఒక అరే ఇస్తాడు. ఇప్పుడేంటి, ఒక రన్నింగ్ సమ్ అనే అరే తీసుకోవాలి. అక్కడ ఏమంటున్నాడు, ఈ పర్టికులర్ అరే పోర్షన్ లో లైక్ సపోజ్ ఇది రన్నింగ్ సమ్ ఆఫ్ ఐ అనే అరే అనుకుంటే, ఈ పర్టికులర్ ఆఫ్ ఐలో డేటా ఫిల్ చేయాలి అని అంటే నాకు ఇంకో అరే ఉంటుంది. ఆ అరే పేరేంటి, నమ్స్ అంటున్నాడు. అండ్ ఈ అరే ఏంటి, రన్నింగ్ సమ్ అంటున్నాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఐలో డేటా ఫిల్ చేయాలి అని అంటే సపోజ్ ఆ ఐ వాల్యూ ఇక్కడ ఉన్న ఐ వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూ ఈ పొజిషన్ కి ప్లేస్ చేస్తుంటే, సో వాడేమంటున్నాడు, ఈ పర్టికులర్ ప్లేస్ లో ఉన్న డేటాకి ఏం ఎంట్రీ చేయాలి అంటే అప్పటిదాకున్న సమ్ము, ఇప్పటిదాకున్న సమ్ముని నేను ఇక్కడ స్టోర్ చేయాలి. ఓకే, క్వశ్చన్ అది. ఒక టెస్ట్ కేసు అర్థం చేసుకుందాము. 1 2 3 4 అనే అరే ఇచ్చాడు. నాకు అవుట్పుట్ ఏం రావాలి, చూడు ఇక్కడ సపోజ్ ఈ పర్టికులర్ లో ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ డేటా ఫిల్ చేయాలి అని అంటే ఇది రిజల్ట్ ఉన్న అరే అనుకుంటే ఈ పర్టికులర్ పొజిషన్ దాకా ఉన్న సమ్ కావాలి. ఎంత, 1 + 2 + 3 విచ్ ఇస్ 6. సపోజ్ ఇక్కడ ఉన్న పొజిషన్ డేటా నేను ఫిల్ చేయాలి అంటే ఇక్కడ దాకున్న సమ్ము ఎంత, 10. సపోజ్ ఇక్కడ ఉన్న పొజిషన్ ఫిల్ చేయాలంటే అప్పటి దాకున్న సమ్ము ఏది, దీని ముందు ఏది లేదు కాబట్టి ఇదే సెల్ఫ్, సో 1. అండ్ ఇక్కడ దాకున్న డేటా కావాలి అంటే అక్కడ దాకున్న డేటా నేను కౌంట్ చేయాలి, ఎంత, 3. సో ఇలా నాకు ఆన్సర్ రిటర్న్ చేయాలి. అండ్ ఇది చూడు, ఇక్కడ ఇనీషియల్ గా ఇక్కడ అన్ని 1 1 1 1 ఉన్నాయి కదా, ఇక్కడ నాకు ఆన్సర్ ఎంత, 1. ఇక్కడంతా ఈ 2 కలిపితే 2. సో ఇక్కడంతా ఈ పాయింట్ ఆఫ్ టైం కి ఈ 3 కలపాలి. సో ఇక్కడ నాకు రావాలంటే ఇక్కడ దాకున్న డేటా, ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ దానికి డేటా కావాలంటే ఇక్కడ ఉన్న మొత్తాన్ని యాడ్ చేయాలి. అందుకే 1 2 3 4 5 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకే, అసలు దీనికి మనం ఎలా ఆలోచించాలి, అసలు మన బేస్ ఇంట్యూషన్ ఎలా చెప్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఏదన్నా ఇప్పుడు చూడు, కన్స్ట్రెంట్స్ ఏమిచ్చాడు చూడు. కన్స్ట్రెంట్స్ ఏంటి, నమ్ ఆఫ్ లెంత్ 1000 ఉంటుంది. అందులో ఉన్న వాల్యూ అందులో ఉన్న డేటా వాల్యూ -10⁻⁶ నుండి +10⁻⁶ దాకా డేటా వాల్యూ ఉంటాయి అని ఇంక్లూడింగ్ కాబట్టి ఈ బ్రాకెట్స్ పెట్టా. అదేనా ఇంక్లూజింగ్. అండ్ ఆ టోటల్ అరే లెంత్ 1000 ఉంటుంది అన్నాడు. సో అసలు ఇప్పుడు దీనికి మన బేస్ అప్రోచ్ ఏంటి, అసలు ఇది చదవంగానే నాకు ఫస్ట్ ఏం చెప్తుంది. ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం, లేదా మనం ముందు ఒకటి క్రియేట్ చేద్దాము. ఇక్కడ 4 ఇక్కడ 2 అనుకుందాం. ఇప్పుడు చూడు, సపోజ్ ఇనీషియల్ గా ఇది ఫస్ట్ది కాబట్టి నేను ఆన్సర్ ఇక్కడ రాసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడికి రాగానే ఏం చెప్తుంది చూడు, ఇక్కడ దాకున్న డేటా అంటే ఈ పర్టిక్యులర్ దాంట్లో స్టోర్ చేయాలి అని అంటే అప్పటిదాకున్న డేటాని యొక్క టోటల్ సమ్ కావాలి. అంటే సపోజ్ 8 డేటా సమ్ కావాలి అంటే నేను 0 నుండి 5 దాకా లైక్ ఇండిసెస్ అనుకుంటే 0 నుండి 5 దాకా ఉన్న డేటా నేను రన్ చేయాలా, రన్ చేసి టోటల్ సమ్ ఎంతో ఒక బాక్స్ లో పెట్టాలి. అప్పుడే కదా రిజల్ట్ లో ఆ బాక్స్ యొక్క డేటా పెట్టగలను నేను, అంతేనా. అని అలాగే i+1 కూడా అంతేనా, మళ్ళా 0 నుండి i+1 దాకా రన్ చేయాలి. అప్పుడు వచ్చిన డేటాని నేను ఆ i+1 బాక్స్ లో పెడతాను, అంతేనా. అంటే ఇక్కడ ఏంటి చూడు, ప్రతి ఒక్క ఇండెక్స్ కి ఒక పర్టికులర్ ఇండెక్స్ కి నేను చెయ్యాలి అని అంటే 0 నుండి ఆ పర్టికులర్ ఇండెక్స్ దాకా యొక్క టోటల్ సమ్ వస్తే వన్స్ వచ్చిన తర్వాత నేను ఆ పర్టికులర్ ఇండెక్స్ బాక్స్ లో ఆ సమ్ పెట్టాలి. ఇలా ఎన్నిటికి, ఒక్క ఇండెక్స్ కైనా అన్ని ఇండెక్స్ గా అన్నిటికీ కదా. అంటే సపోజ్ ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఫస్ట్ ఇనీషియల్ గా ఓకే, అసలు ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రీమ్ బేసిక్ నుండి వస్తా. ఓకే, బేర్ చేయి, బట్ డెఫినెట్ గా వర్త్ అయ్యింది. ఫస్ట్ది కాబట్టి నేను ఇది వాడిచ్చిన నమ్స్ అరే, ఇది ఆన్సర్ అరే అనుకుందాము. ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పు,
ఆన్సర్ ఆఫ్ జీరోలో నమ్స్ ఆఫ్ జీరో పెట్టచ్చా లేదా? నా ఫస్ట్ది అయిపోయింది. నా సెకండ్ దానికి నా ఆన్సర్ ఆఫ్ 1కి ఏం కావాలి? నేను చూడు, నమ్స్ ఆఫ్ జీరో కావాలి అండ్ నమ్స్ ఆఫ్ 1 కావాలి. ఇప్పుడు చూడు, ఆన్సర్ ఆఫ్ 2కి ఏం కావాలి? నమ్ ఆఫ్ జీరో కావాలి, నమ్ ఆఫ్ 1 కావాలి అండ్ నమ్ ఆఫ్ 2 కావాలి. అండ్ ఇప్పుడు ఆన్సర్ ఆఫ్ ఎక్స్కి నమ్ ఆఫ్ 0 + 1 + 2 + 3 + and so on x అయినా అంటే సపోజ్ i 2 అయితే 0 నుండి 2 దాకా నేను సమ్ చేసుకుంటా వెళ్ళాలా? i x అయితే 0 నుండి x దాకా సమ్ చేసుకుంటా వెళ్ళాలా? అంటే ప్యాటర్న్ రిపీట్ అవుతుందా? ఇప్పుడు నేను ఇదే ప్యాటర్న్ i మీద డిపెండ్ అయ్యేలాగా ఇది రిపీట్ అవుతుందా లేదా? i 0 అయినప్పుడు 0 టైమ్స్ సమ్ చేస్తా, i 1 అయినప్పుడు 0 1 సమ్ చేస్తా, i 2 అయినప్పుడు 2 టైమ్స్ లైక్ 0 1 2 సమ్ చేస్తా. అంటే నేను దీన్ని ఇప్పుడు ఇలా రాయచ్చా లేదా? చూడు ఎలా అంటే ఫర్ i = 0, i < nums.length అని రాసి i++ అని రాశాక ప్రతి ఇండెక్స్ ఆఫ్ దానికి సపోజ్ ఈ ఇండెక్స్ గురించి మాట్లాడుతుంటే నేనేం చేయాలి? చూడు, ఫర్ j = 0 నుండి j < i దాకా ఎవ్రీ టైం jని ప్లస్ చేసి అండ్ ఇక్కడ ఈ లోపల ఇంట్ సమ్ = 0 అని రాసి ఇప్పుడు చూడు, ఆ సమ్ సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ j అని రాయచ్చా లేదా? కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. 4th బాక్స్కి లైక్ 0 1 2 3 ఇది 3 కాబట్టి థర్డ్ ఇండెక్స్కి అంటే i 3 అయినప్పుడు jని నేను 0 ప్లస్ లైక్ 0 1 2 3 టైమ్స్ రన్ చేస్తున్నా. ఆ రన్ చేసినప్పుడు ఏం చేస్తున్నాను? నమ్ ఆఫ్ iలో ఉన్న డేటాని jతో యాక్సెస్ చేస్తున్నా. ఇప్పుడు jతో యాక్సెస్ చేస్తున్నా ఎందుకు? నాకు థర్డ్ ఇండెక్స్ ఇక్కడ ఉంటే అప్పటిదాకా ప్లస్ ఇంక్లూజన్ ఇందులో ఉన్న హోల్ డేటా కావాలా? మరి ఆ హోల్ డేటా చేంజ్ అవుతున్న వేరియబుల్ ఎందులో ఉంది? ఈ జేలోనేనా? కాబట్టి ఇక్కడ జేతో యాక్సెస్ చేస్తున్నా. అప్పుడేమైంది చూడు, ఫస్ట్ సమ్ 0, సమ్ ప్లస్ నమ్ ఆఫ్ జే 0 అయింది. ఇప్పుడు ఎంత? 1. నెక్స్ట్ జే 1 అయినప్పుడు సమ్ ప్లస్ నమ్ ఆఫ్ జే, అది మళ్ళీ సమ్లోనే పెడుతున్నామా? ఇప్పుడు 1 + 3 అయినా ఎంత? 4. నెక్స్ట్ 4 + 5 అయినా ఇదేనా యాడ్ అయ్యేది? 9. నెక్స్ట్ ఆ టోటల్ సమ్ ప్లస్ ఇంక్లూడింగ్ ఇదేనా 4, సో 13. అంటే ఇప్పుడు ఏం చేయాలి? వన్స్ ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత నేను ఆన్సర్ ఆఫ్ ఐలో ఈ సమ్ముని పెట్టచ్చా లేదా? అంతేనా? క్లియర్? ఒక్కసారి దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసి చూద్దాము. అఫ్ కోర్స్ నువ్వు అనొచ్చు, ఇంకోలాగా చేయొచ్చు కదా. అరే స్లోగా వెళ్దాం, ఫస్ట్ బేస్ అప్రోచ్ని బిల్డ్ చేద్దాం, దాని తర్వాత ఆప్టిమైజేషన్ పాసిబుల్ అయితే అప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇక్కడ అండ్ మనం మెయిన్ నుంచి కాల్ చేస్తాం కాబట్టి మెయిన్ స్టాటిక్ కదా, అంటే ఇది కూడా స్టాటికే కదా అవ్వాల్సింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న టెస్ట్ కేసెస్ని ఒక బేసిక్ టెస్ట్ కేస్ని తీసుకొని అండ్ దాన్ని యూజ్ చేసుకుంటున్నా. అండ్ దెన్ మనకి ఈ రన్నింగ్ సమ్ నుండి ఒక అరే వస్తుంది కదా రిటర్న్లో, దాన్ని హోల్డ్ చేయడానికి ఆన్సర్ అనే దాంట్లో నేను పెడుతున్నా. అండ్ ఆ రన్నింగ్ సమ్లోకి నమ్స్ అనే డేటాను పాస్ చేస్తున్నా. అండ్ దీని తర్వాత ఈ మనకున్న ఒరిజినల్ అరేని లైక్ వాట్ ఎవర్ ద ఆన్సర్ మనకు వచ్చిందో దాన్ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మన మెయిన్ సెటప్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ కోడ్లో మనం ఏం ఫిల్ చేయాలనేది చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చిందో చూడు, మనకి ప్రతి దానికి ఫర్ లూప్ రన్ చేయాలా, లైక్ ప్రతి ఎలిమెంట్ దానికి నేను కనిపెట్టాలా. దీన్ని ఎంతసార్లు రన్ చేయాలి? ప్రతి బ్లాక్కి. సో nums.length.
లోపల ఏంటి, ప్రతి ఇటరేషన్ కి లైక్ ప్రతి బ్లాక్ కి అప్పటిదాకున్న సమ్ కావాలి. అంటే ఇటరేషన్ మారే కొద్దీ మళ్ళీ నాకు సమ్ కొత్తగా కావాలి కదా, అందుకే లోపల డిక్లేర్ చేసుకున్నా. బయట చేస్తే ఆ సమ్ములో ఆల్రెడీ అప్పటిదాకా కంప్లీట్ అయిన డేటా ఉండిపోయింది కాబట్టి. అండ్ ఇప్పుడు ఏంటి చూడు, ఈ జేని ఎన్నిసార్లు రన్ చేయాలి, ఐకి ఈక్వల్ అయినంత దాకా, అంటే ఇంక్లూడింగ్ అది కూడా కదా. అండ్ దెన్ ఇప్పుడు సమ్ ప్లస్ నమ్స్ ఆఫ్ ఐ. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఏంటి, ఇది అయిపోయింది అని అంటే అప్పటిదాకున్నంత సమ్ నాకు వచ్చేసినట్టే. దాన్ని నేను ఎందులో పెట్టాలి, ఆన్సర్ ఆఫ్ ఐలోనేనా, ఆ సమ్ని ఆన్సర్ ఆఫ్ ఐలోనైనా పెట్టేది. ఇక్కడ చూడు ఆన్సర్ని ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. దీని లెంత్ ఎంత ఉండాలి, ఒరిజినల్ అరే లెంత్ ఎంత ఉందో దీనికి కూడా అంతే. అండ్ వన్స్ ఇది అయిపోగానే నాకేంటి, ప్రతి ఎలిమెంట్ యొక్క రిజల్ట్ వచ్చినట్టేనా. సి, అండ్ ఇప్పుడు ఇక్కడ అండ్ ఇక్కడ మనం నమ్స్ ఆఫ్ జే పెట్టాలి. ఎందుకు, జే కదా ప్రతి దానికి నాకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు రిటర్న్ ఆన్సర్. అండ్ ఒకసారి మళ్ళీ రీరన్ చేద్దాము. కరెక్ట్ కాదు వచ్చింది చెక్ చేసుకుందాము. ఇక్కడ చూడు, ఇనీషియల్ గా మనకేముంది 3 1 2 10 1. ఇనీషియల్ గా 3. నెక్స్ట్ ఇక్కడున్న డేటాకి నాకు ఫిల్ కావాలంటే అప్పటిదాకున్న కంటెంట్ అంతా 4. నెక్స్ట్ ఇక్కడ కావాలి అంటే అప్పటిదాకున్నంత కంటెంట్ ఇంక్లూడింగ్ దాట్ ఎంత 6. నెక్స్ట్ ఇక్కడ దాకున్న కంటెంట్ ఏనా, నెక్స్ట్ ఎంత అది 16. అండ్ దెన్ ఇది కూడా కలిపితే అప్పటిదాకున్నంత కంటెంట్ ప్లస్ ఇది 17. అంతేనా వచ్చింది 3 4 6 16 17. ఒక్కసారి మనం దీన్ని సబ్మిట్ చేద్దాము. ఇప్పుడు అదే కోడ్ నేను మొత్తాన్ని కాపీ చేసి ఇందులో పేస్ట్ చేస్తున్నా. ఒకసారి రన్ చేద్దాము. ఇనిషియల్ టెస్ట్ కేసెస్ అయిపోయినాయి. అండ్ దెన్ ఒకసారి సబ్మిట్ చేసేసి, ఇనిషియల్ టెస్ట్ కేసెస్ సబ్మిట్ అవ్వలేదంటే మీదిలో చిన్న లాజిక్ డిఫరెన్స్ ఉన్నట్టు. అండ్ ఇక్కడ యాక్సెప్టెడ్ 54/54 టెస్ట్ కేసెస్ తో రన్ చేశాడు, అన్ని అయిపోయినాయి. మరి ఇది ఎంతవరకు లైక్ డీసెంట్, ఇప్పుడు ఒకసారి ఇంకొంచెం అనలైజ్ చేద్దాం. ఇప్పుడు ప్రతిసారి ఈ ఫర్ లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. లోపల ఉన్న ఫర్ లూప్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఐ మీద కదా. లైక్ ఐ 0 అయితే జే 0 టైం లైక్ 1 టైమ్స్. ఎందుకు, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 కూడా కాబట్టి. ఐ 1 అయితే ఇది 2 టైమ్స్, ఐ 3 అయితే ఇది 3 లైక్ 2 అయితే 3 టైమ్స్. అంటే లైక్ ఇది ఎన్నిసార్లు టోటల్ గా రన్ అవుతుంది, 1 + 2 + 3 + 4 అండ్ సో ఆన్ n-1 టైమ్స్ కదా. ఎందుకు, లైక్ ఇది లాస్ట్ ఇది అయితే ఇది n-1. ఈ -1 + 1 పట్టించుకోవద్దు. ఇప్పుడు ఇది ఎలా ఉంది, సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఏనా. మరి సమ్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఏంటిది, n × n + 1/2 నేనా. అండ్ ఇది ఇప్పుడు చూడు, n × n + 1/2 అంటే సింపుల్గా ఇది n² + n/2 అని రాయొచ్చా. అండ్ దీన్ని ఆబ్వియస్ గా నేను n² + n × 1/2 రాయొచ్చు. అండ్ ఈ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ ని నేను నెగోషియేట్ చేయొచ్చా, అంటే ఇప్పుడు ఇది n² + n ఏనా. అండ్ అగైన్ n² తో పోలిస్తే n తక్కువేనా. సో దీన్ని నేను ఓవరాల్ గా n² అనొచ్చా. అండ్ దెన్ దీన్ని బిగవ్ నొటేషన్ లో n² అనొచ్చా లేదా. ఓకే, ఇప్పుడు నా కోడ్ యొక్క టైం కాంప్లెక్సిటీ n². ఈ ప్రాబ్లంని నేను ఎంతో సాల్వ్ చేయగలనా లేదా అనేది బిగ్ క్వశ్చన్. ఇక్కడ అసలు మనం ఎక్కడ ఏదైనా రిపిటేషన్ వర్క్ చేస్తున్నామా, అంటే బ్లైండ్ గా ఏదైనా థింక్ చేసేలా చేస్తున్నామా అనేది అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు సపోజ్ ఇలా ఒక డేటా ఉంది, మనం ఏం చేస్తున్నాము, ఈ బాక్స్ ఫిల్ చేయడానికి ఇది ఇనిషియల్ గా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఈ బాక్స్ లో ఫిల్ చేయడానికి మళ్ళా 1 నుండి n దాకా వెళ్తున్నాము, లైక్ ఆ i దాకా 4 అని రాస్తున్నా. ఈ బాక్స్ ఫిల్ చేయడానికి మళ్ళా
ఇక్కడ నుండి ఇక్కడ దాకా వెళ్తున్నాము. కానీ ఇందాక డిటరేషన్లో ఆల్రెడీ ఇక్కడ దాకా మనము కన్ఫ్యూజ్ చేసామా లేదా? సపోజ్ అర్థం కాల, ఇక్కడ దాకా వెళ్దాము. ఇక్కడ దాకా చేస్తే ఎంత ఉంటుంది? ఇది 10ఏనా? సపోజ్ ఈ ఇటరేషన్ చూడు, ఇక్కడ దాకా చేసిన ఆన్సరు నాకు ఆన్సర్ ఆఫ్ ఐలో ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఏంటి, ఈ ఆన్సర్ ఆఫ్ ఈ దానికి కూడా మళ్ళా బ్లైండ్ గా ఇక్కడ నుండి ఇక్కడ దాకా ట్రావెల్స్ చేసి దాని టోటల్ సమ్ తీస్తున్నా. అంటే ఆల్రెడీ ఇక్కడ నుండి ప్రీవియస్గా ఆల్రెడీ ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న డేటాని మళ్ళా కంప్లీట్ చేస్తున్నానా? ఎందుకు? అది నిజంగా నెసెసరీ అక్కర్లా. ఎందుకు? తన ఆన్సర్ ఆల్రెడీ ఆన్సర్లో ఉంది. వాట్ ఇఫ్ ఇప్పుడు ఈ ఉన్న పొజిషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్రీవియస్గా ఉన్న ఆన్సర్ ఆఫ్ ఐని ఎక్స్ట్రాక్ట్ చేసి 10+5 అనేది ఇప్పుడు ఇక్కడ స్టోర్ చేస్తే, ఇప్పుడు అక్కడ స్టోర్ చేస్తే నేను ఇదంతా ట్రావర్స్ చేయాలా? మళ్ళా అక్కర్లేదు కదా. సో ఆ వేలో ఒక్కసారి మళ్ళా మన డేటాని ఫిల్ చేద్దాం. 1 3 6 2 5 ఉంది అనుకుందాం. ఇప్పుడు చూడు ఇక్కడ చూడు, ఇనీషియల్ గా ఫస్ట్ ఆన్సర్ పెట్టేస్తే, ఎందుకు? దానికి ముందుకి ఏ ఆన్సర్ లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ నెంబర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి కరెంట్ ఐని ఎక్స్ట్రాక్ట్ చేసి నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆన్సర్ ఆఫ్ I-1 లో ఉన్న డేటాని తీసి ఎడిషన్ చేసి ఆన్సర్ ఆఫ్ ఐలో పెడతా. ఇప్పుడు ఇక్కడ 4ఏనా? నెక్స్ట్ ఐ ఇది అనుకుందాము. నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న డేటాని తీసి ఆన్సర్ ఆఫ్ I-1 లో ఉన్న డేటాని తీసి యాడ్ చేసి నమ్స్ ఆఫ్ ఐలో పెడతా. ఎంత? కాన్స్టెంట్ ఏమైనా ప్రతిసారి అంటే ఇందాకడ 2 ఫర్ లూప్స్ వాడితే ఇప్పుడు ఈ లోపల ఉన్న ఫర్ కంప్లీట్ గా రిడెండెంట్ అయిందా లేదా? మరి ఇప్పుడు ఎన్నిసార్లు రన్ అయింది? n టైమ్స్. లోపల ఏం జరిగిద్ది? ఈ ఎడిషన్ అయినా ఇదంతా కాన్స్టెంట్ ఏమైనా అంటే ఇప్పుడు టోటల్ n ఇంటూ కాన్స్టెంట్ అంటే టోటల్ గా కాన్స్టెంట్ ఏమైనా అంటే ఇప్పుడు ఇది ఓవరాల్ గా బిగ్ ఆఫ్ n అయింది. మరొక్కసారి ఇది కోడ్ లో చూద్దాం. ఇప్పుడు అదే కోడ్ ని ఇక్కడ ఇది తీసేసి ఇదంతా తీసేసి ఏం చేయాలి? నమ్స్ ఆఫ్ ఐని యాక్సెస్ చేస్తున్నప్పుడు దానితో పాటు ఆన్సర్ ఆఫ్ I-1 డేటాని యాక్సెస్ చేసి దాన్ని నేను ఆన్సర్ ఆఫ్ ఐలో పెడుతున్నా. మరి ఇప్పుడు ఇనీషియల్ గా ఆన్సర్ ఆఫ్ 0లో ఒక డేటా పెట్టాలా? ఆన్సర్ ఆఫ్ 0లో ఏం డేటా? నమ్స్ ఆఫ్ ఐ డేటా. మరి ఇప్పుడు నమ్స్ ఆఫ్ 0 డేటా ఆల్రెడీ ఆన్సర్ ఆఫ్ 0లో ఉన్నప్పుడు నేను ఇక్కడ 1 నుండైనా స్టార్ట్ చేయాల్సింది. సింపుల్. మరొక్కసారి రీరన్ చేద్దాము. ఈసారి బీట్స్ 100%. ఎందుకు? ఇందాకడ నేను n² తో రాసా, ఇప్పుడు nతో అయిపోయింది. సో బేసిక్గా ఇందాకడ మనం రాసింది బ్రూట్ ఫోర్స్ అంటాము. అంటే బేసిక్గా బ్రూట్ ఫోర్స్ అంటే ఏంటంటే ఏదైతే ఒక ఇచ్చిన ప్రాబ్లంకి నా బ్రెయిన్ ఇన్స్టింక్ట్ గా లైక్ ద లీస్ట్ పాసిబుల్ కేసులో థింక్ చేయగలిగిన అప్రోచ్ని బ్రూట్ ఫోర్స్ అంటాము. అండ్ దాని తర్వాత ఇంకేమన్నా తగ్గించా అండ్ ఇప్పటి నుండి మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇదే పని. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ ఏంటి, దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అండ్ ఆఫ్ కోర్స్ నీకు కూడా పేజ్ సెట్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం ఉండదు. బ్రూట్ ఫోర్స్ ఆల్రెడీ నువ్వు ఇంప్లిమెంట్ చేసే క్యాపబిలిటీలో ఉంటావు కాబట్టి. అండ్ దెన్ డైరెక్ట్ గా అప్రోచ్ లైక్ అప్డేటెడ్ అప్రోచ్ ఏంటి, దానికన్నా తగ్గించే అప్రోచ్ ఏదైనా ఉంటే ఎంత అని దాన్ని ఇంప్లిమెంట్ చేసి చెక్ చేసుకుంటాం. ఓకే. అండ్ ద సేమ్ వే పైథాన్లో కూడా ఇనీషియల్గా ఒక అరేని డిక్లేర్ చేసుకున్నాము, అండ్ దెన్ ఆ పర్టికులర్ పొజిషన్లో 0 పెట్టాము, అండ్ ఆ లెంత్ దాకా ట్రావర్స్ చేస్తున్నాము అండ్ 1 నుండి, అండ్ దెన్ నమ్స్ ఆఫ్ ఐలో ఉన్న డేటాని అండ్ ఆన్సర్ ఆఫ్ I-1 లో ఉన్న డేటాని నమ్స్ ఆఫ్ ఐలో పెడుతున్నా అండ్ అట్ లాస్ట్ అరేని రిటర్న్ చేస్తున్నా. అండ్ ఇఫ్ ఐ సబ్మిటెడ్ అండ్ ఆబ్వియస్గా రన్ అవుతుంది. ఓకే.
See, done. So yeah, that's it for this video. Thank you.